వర్షం పడితే ఆ కాలనీలో కాలు పెట్టలేని దుస్థితి. రోడ్డంతా చెరువును తలపిస్తోంది. దోమలగూడ మనోహర్ కాలనీ వాసులంతా వర్షం వస్తుందంటే వణికిపోతారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటకు 5 సెంటీమీటర్ల పైన వర్షపాతం కురిసిందంటే రోడ్లన్నీ చెరువులను తలపించాల్సిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం దోమలగూడ ప్రాంతంలో ఉన్నాము. దోమలగూడలోని మనోహర కాలనీలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా చెరువును తలపిస్తుంది. రోడ్లన్నీ కూడా కాలనీ వాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడ పక్కనే నాలా ఉండడంతో నాలా నుంచి నీరంతా కూడా ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి. సుమారు 100 ఇళ్లకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కాలనీ వాసులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి అధికారులను కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమంది కాలనీ వాసులు మనతో పాటు ఉన్నారు. వారు ఎన్ని రోజుల నుంచి సమస్యను ఎదుర్కొంటున్నారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా ఈ సమస్యకు సంబంధించి మీరు ఏం చెప్తారు? మొన్న సండే రోజు కూడా అట్లనే అయింది. కాకపోతే హైదరాబాద్ వచ్చి క్లీన్ చేశారు, వాటర్ వెళ్ళిపోయింది. బట్ ఈ రోజు అయితే నిన్నటి నుంచి అయితే ఇదే పరిస్థితి. అసలు వాటర్ అయితే క్లీన్ అవ్వట్లేదు, ఓవర్ఫ్లోనే అవుతున్నాయి కానీ అవి ఫ్లో అవుట్ అవ్వట్లేదు. ఎందుకంటే వెనకాల బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానంతా రెసిడ్యూ ఆగిపోవడం వల్ల వాటర్ ఇక్కడ అక్కడ బ్లాక్ అయిపోయి ఇక్కడికి రిటర్న్ వచ్చేస్తుంది. అసలు మేము ఇక్కడ కార్పొరేటర్కి కూడా కంప్లైంట్ ఇచ్చినాం, ఏ రెస్పాన్స్ లేదు. మార్నింగ్ నుంచి చాలా టీవీ ఛానల్స్ వస్తున్నారు, మీడియా వాళ్ళు కవర్ చేస్తున్నారు, కానీ ఏ రెస్పాన్స్ లేదు. ఇందాకైతే వచ్చినప్పుడు కూడా కమిషనర్ సార్ తోటి కూడా మాట్లాడినాం. ఆయన అయితే చర్యలు తీసుకుంటాం అన్నాడు, కానీ మనకి ఓవర్ఫ్లో ఎక్కువ ఉంది కదా వాటర్ ఫ్లో, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ మార్నింగ్ నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, గత 48 గంటలుగా కూడా ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్తున్నాము. పూర్తిగా నాలాల నుంచి వచ్చే నీరంతా కూడా రోడ్డుపైకి రావడంతో ఇదంతా కూడా చెరువును తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది ఉన్నారు. ఈ సమస్యకు సంబంధించి మీరేం చెప్తారు? సార్, ఇది ఒక ఫస్ట్ ఇయర్ అని కాదండి. ఇది ఆల్మోస్ట్ మనకు 4 ఇయర్స్కి వెళ్ళి కాన్స్టెంట్ ఇది అయితేనే ఉన్నది. ఇది నాలలోకి వెళ్ళి రివర్స్ నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు పోతలేవు. ఉన్న నాలా నీళ్ళు కూడా రివర్స్ దీంట్లోనే కొడుతుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే మొత్తం ఈడ వరకు బ్లాక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఫ్లాట్స్లలో ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని పరిస్థితి ఉన్నది. మార్నింగ్ అయితే నెక్స్ట్ ఒక 2.5 feet వరకు నీళ్ళు ఉన్నాయి, మోకాల వరకు నీళ్ళు ఉన్నాయండి. మీరేం చెప్తారు? సార్, ఇది సమస్య చిన్నది, కానీ ఆఫీసర్లు పట్టించుకొని చేస్తే సాల్వ్ అయ్యే సమస్య. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. పొద్దున్న నుంచి 3 రోజుల నుంచి ఇదే ప్రాబ్లము. కరెంటు లైన్ కూడా వాటర్లు ఉంటే ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు. మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతిసారి వర్షం కురిసిన ప్రతి సందర్భంలో కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ నాలాకు సంబంధించి చూసుకుంటే నాలా నుంచి ఓవర్ఫ్లో రావడంతో ఇక్కడంతా కూడా నీరు నిల్చొని ఉంటుంది. హైడ్రా అధికారులు చూసి వెళ్ళారు, జిహెచ్ఎంసీ అధికారులు చూసి వెళ్ళారు, కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఉదయం నుంచి గత 48 గంటలుగా మోకాళ్ళ లోతు వరకు కూడా ఇక్కడ ఈ రోడ్డుపై నీళ్లు నిల్వ ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలే. నాలా నుంచి ఓవర్ఫ్లో నీరంతా కూడా రోడ్డుపైకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కుశాల్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.